హాయ్ ఫ్రెండ్స్, చుట్టుకెళ్ళ ఇంగ్లీష్ నేర్చుకుందాం. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నేను ఒక చిన్న షార్ట్ చేయడం జరుగుతుంది. ఇన్ని రోజులు డిఎస్సి నోటిఫికేషన్ ఉండడంతో కాస్త బిజీగా వారి కోసం వీడియోస్ తీయడము జరిగింది. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి మనం తరచుగా రెగ్యులర్గా యూట్యూబ్ షార్ట్స్తో కలుద్దామండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే చలి అండి. కొన్ని సందర్భాల్లో చలి ఎక్కువగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో చలి తక్కువగా ఉంటుంది. అలా కాకుండా చలి మధ్యస్థంగా ఉన్నప్పుడు మనము అలాంటి వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది ఈరోజు మన టాపిక్ అండి. చలిని ఏమంటారంటే ఇంగ్లీష్లో కోల్డ్ అంటారు కదా. ఇప్పుడు మనము మధ్యస్థంగా చలి ఉందని చెప్పడానికి 4 పదాలు ఉన్నాయండి. అందులో మొదటిది క్వైట్, సెకండ్ వన్ ప్రెటీ, థర్డ్ వన్ రాదర్, ఫోర్త్ వన్ ఫెయిర్లీ. ఈ 4 పదాల్లో ఏ పదం ఉపయోగించినా ఒకటేనండి. ఇప్పుడు మనము ఎగ్జాంపుల్స్తో సహా చూద్దాం. ఇట్ ఈస్ క్వైట్ కోల్డ్, ఇట్ ఈస్ ప్రెటీ కోల్డ్, ఇట్ ఈస్ రాదర్ కోల్డ్, ఇట్ ఈస్ ఫెయిర్లీ కోల్డ్. ఈ 4 వాక్యాలకు అర్థం ఏంటంటే చలి ఎక్కువగా కాకుండా మరి తక్కువగా కాకుండా చలి మధ్యస్థంగా ఉందని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో వలన మీ నాలెడ్జ్ ఇంప్రూవ్ అయింది అనిపిస్తే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో ఉన్నటువంటి కంటెంట్ నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి. మరొక మంచి కాన్సెప్ట్తో మనం నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, కీప్ లెర్నింగ్, కీప్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ యువర్ ఇంగ్లీష్ విజయ్. బై బై.